ఎన్నో వివాదాలు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ సెన్సేషన్ షన్ను నటించిన లీలా వినోదం ఈరోజు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీతో షన్ను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడా లేదా, మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక ఈ మూవీ ప్లాట్ లైన్కి వస్తే మూవీ 2005లో స్టార్ట్ అవుతుంది, అంటే ఎర్లీ 2000స్లో. ప్రసాద్ అనే ఒక అబ్బాయి లీలా అనే ఒక అమ్మాయిని 3 years నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు చాట్లో ఉంటారు. సో 3 years తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆ అబ్బాయి ఎస్ఎంఎస్లో ప్రపోజ్ చేస్తాడు. తను రిప్లై ఇస్తుందా లేదా తన ప్రపోజల్కి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ. నేను చెప్పింది జస్ట్ స్టార్టింగ్ 15 minutes అనమాట, మొత్తం స్టోరీ కాదు. మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అవేంటి అనేది మీరు చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాక అమ్మాయి రిప్లై ఇస్తుందా లేదా, ఆ తర్వాత అబ్బాయి ఎలా ప్రెజర్ ఫీల్ అవుతాడు, ఎలాంటి టెన్షన్ తీసుకుంటాడు అనే దాన్ని చాలా బాగా చూపించారు. ఇక ఈ ప్రసాద్ క్యారెక్టర్ భయంతో ఏదేదో ఊహించుకున్న టైంలో వల్ల అక్కడ వచ్చే విజువల్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్తో చాలా డిఫరెంట్గా పోర్ట్రే చేశారు. అవి చాలా బాగా అనిపించినాయి నాకు. ఆ సీన్స్ అన్నీ అంటే కొత్తగా అనిపించింది అనమాట నాకు, అది ఆ ఆస్పెక్ట్ రేషియో కానీ ఆ విజువల్స్ కానీ. ఇక ముందుగా చెప్పినట్టు ఈ స్టోరీ ఎర్లీ 2000స్లో జరుగుతుంది అనమాట. సో మనకి ఆ మూవీ చూస్తున్నంతసేపు ఒక వింటేజ్ వైబ్ అయితే ఉంటుంది. ఆ నోకియా ఫోన్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అవన్నీ మనల్ని ఆ కాలంలోకి పట్టుకెళ్తాయి. అది చాలా బాగా కేర్ తీసుకున్నారు. ఆ కలర్ గ్రేడింగ్ కూడా దీనికి చాలా బాగా హెల్ప్ అయిందనమాట, ఈ సీన్స్కి వాటికి. అంటే ఈ అట్మాస్ఫియర్ తీసుకురావడానికి ఎర్లీ 2000 అట్మాస్ఫియర్ తీసుకురావడానికి. ఇక ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక చిన్న పాయింట్, చిన్న కాన్ఫ్లిక్ట్ని ఒక టెన్షన్తో తీసుకెళ్లాలన్నమాట. దాన్ని ఈ మ్యూజిక్ చాలా బాగా క్యారీ చేసిందనమాట, ఆ మూడ్ని. ఇక దీని తర్వాత ఈ మూవీకి సంబంధించి హ్యూమర్ అండ్ వైబ్ చాలా పాజిటివ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రసాద్ అతని ఫ్రెండ్స్కి మధ్య జరిగే సీన్స్ అన్నీ చాలా న్యాచురల్గా, చాలా ఫన్నీగా అనిపించాయి. అంటే ఎరగబడి నవ్వుతామని కాదు, కానీ త్రూ అవుట్ ఒక స్మైల్ అయితే క్యారీ చేస్తాము ప్రసాద్కి వాళ్ళ ఫ్రెండ్స్కి మధ్య సీన్లు వచ్చినప్పుడల్లా. ఇక కమింగ్ టు టెక్నికల్ వర్క్, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగు, ఎడిటింగు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆ డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలో విజువల్స్ వస్తాయని చెప్పాను కదా, అక్కడ సినిమాటోగ్రఫీ పనితనం చాలా బాగా కనిపించింది. చాలా చాలా బాగుంది అనమాట అవి చూడడానికి, ఆ విజువల్స్ కానీ అవి. ఇక లైటింగ్ కూడా దానికి బాగా హెల్ప్ అయింది, లైటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ చాలా చిన్నది. అంటే మనకు తెలిసిన కాన్ఫ్లిక్టే, అది కూడా చాలా చిన్నది. మేకర్స్ ఈ మూవీని లైటర్ వేలో చూపించాలి అని ఈ డెసిషన్ తీసుకున్నట్లున్నారు. కానీ కొంచెం మంచి కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఉంటే, ఇంకొంచెం స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ పెట్టుకొని ఉంటే ఇది ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. ఇది మీరే చూసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇక దీని తర్వాత ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో అంటే దానికి ముందు ఇచ్చిన బిల్డప్ కావచ్చు, లేకపోతే అది రివీల్ చేసిన విధానం కానీ ఎందుకో నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది, ఎమోషనల్ సీన్స్ అవి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే షన్ను బాగా చేశాడు. షన్ను ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఇంకా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇక హీరోయిన్గా చేసిన అమ్మాయి ఓకే అనిపించింది, డీసెంట్ జాబ్ చేసింది. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక డీసెంట్ వాచ్, ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది, డీసెంట్గా ఉంది, చూడొచ్చు ఖచ్చితంగా. ఈ మూవీ ఒకసారి అయితే చాలా ఈజీగా చూసేయచ్చు అనమాట. ఇది యూట్యూబ్ సెన్సేషన్ షన్ను నటించిన లీలా వినోదంకు సంబంధించిన నా ఒపీనియన్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.